హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే. అండ్ ఈరోజు రీడింగ్లో అసలు ఫుల్ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పైన అండ్ మీ పర్సన్ పైన అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ సంథింగ్ రిలేటెడ్ టు కమిట్మెంట్, ఏంజల్ గైడెన్స్లో మనకి సెలబ్రేషన్ కనిపిస్తుంది అండ్ ఇన్నర్ చైల్డ్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఆర్ ఎనీ ఆఫ్ యువర్ రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వచ్చు. దే విల్ టాక్ అబౌట్ మ్యారేజ్, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని అడగచ్చు, లేదా మీ మ్యారేజ్ ప్లాన్స్ వేయచ్చు, ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఎవరో మీకు మ్యారేజ్ ఇన్విటేషన్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇది రిలేటెడ్ టు మ్యారేజ్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంజల్ గైడెన్స్లో ఒక గుడ్ న్యూస్ ఏదో మీరు వినబోతున్నారు రిగార్డింగ్ మ్యారేజ్. ఓకే, టైం ఫ్రేమ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, జాబ్ ఆర్ కెరీర్ ఆర్ రిలేషన్షిప్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వీటిని మీరు మర్చిపోయి ఉండాలి. ఎప్పుడైతే మీరు ఇవన్నీ మర్చిపోయి ఉంటారో, మీరు సెల్ఫ్ కేర్ మీద ఫోకస్ పెడతారో అప్పుడు మీరు మీ గోల్స్ రీచ్ అవుతారు. మీ డ్రీమ్స్, మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి అప్పుడు. ఓకే, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ 6 months ఇక్కడ ఈ రోజు నుంచి ఆర్ ఈ మంత్ నుండి 6 months అంటే అరౌండ్ జూన్ నెక్స్ట్ ఇయర్ ఒక గుడ్ న్యూస్ అనేది వినబడుతుంది. ఆర్ మీకు అడ్మైరబుల్ జాబ్ ఆర్ మ్యారేజ్ ఆర్ ప్రాపర్టీ, బయింగ్ ఏ ప్రాపర్టీ ఆర్ ఎనీథింగ్, ఒక గుడ్ న్యూస్ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది విదిన్ 6 months మీకు ఆ న్యూస్ అనేది వినపడుతుంది అండ్ దట్ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, సో మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే వెయిట్ చేయాలి, కానీ తప్పదు. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది తప్పదు. చాలా పేషెన్స్ అనేది ఉండాలి. దిస్ పర్సన్ విల్ కమిట్ టు యూ, బట్ మీరు చాలా పేషెన్స్తో ఉండాలి. మీ పర్సన్ మీకు కమిట్ అవ్వడానికి ఇక్కడ అరౌండ్ 3 months పట్టచ్చు. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ఎనర్జీస్ వస్తున్నాయి ఈరోజు. మీ పర్సన్ ఒక మిమ్మల్ని గ్రౌండ్ షేకింగ్ అంటారు ఇంకా దాన్ని, అలా అని చెప్పచ్చు. మీ పర్సన్ మాట్లాడే విధానం ఆర్ మీ పర్సన్ పంపించే మెసేజెస్ వింటే ఆర్ చూస్తే ఆర్ సడన్లీ దే విల్ కాల్ యూ. ఆ కాల్ ఏదైతే వస్తుందో మీ పర్సన్ దగ్గర నుండి ఇదంతా కూడా చాలా హ్యాపీనెస్ అన్నమాట. ఓకే, మీరు ఇక ముందు ఆర్ రీసెంట్ పాస్ట్లో అంటే ఇప్పటి వరకు మీరు అలాంటి హ్యాపీనెస్ చూసి ఉండరు. ఇక ముందంతా హ్యాపీ డేసే మీకు. ఓకే, హ్యాపీ లైఫ్ అనేది చూడబోతున్నారు విత్ యువర్ పర్సన్. అండ్ ఫ్రెనిమీస్ ఉంటారు కొంతమంది మీకు. ఫ్రెనిమీస్ అంటే ఫ్రెండ్లీగా ఉంటారు కానీ వాళ్ళ రియల్ ఫ్రెండ్స్ కాదు, ఎనిమీస్. వాళ్ళు కూడా మీకు ఫేవరబుల్గా చేంజ్ అయిపోతారు బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. డిసెంబర్ 5th రోజు చేస్తున్నాను రీడింగ్. సో ఈ మంత్ ఎండింగ్కి మీరు ఒక గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు. మీరు మేనిఫెస్టేషన్ దేనికోసం అయితే చేశారో అది తప్పకుండా ఆ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. ఏంటి అంటే ఈ టైంలో మీరు విష్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విష్ అనేది తర్వాత మీరు రిగ్రెట్ అవ్వకుండా ఉండాలి. ఓకే, సో విష్ వైజ్లీ. ఇక్కడ మీరు మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి, మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉండాలి అంటే తప్పకుండా అదే జరుగుతుంది. లేదు పాస్ట్ పర్సన్తో ఇక నాకు హ్యాపీనెస్ అనేది లేదు, ఐ వాంట్ న్యూ రిలేషన్షిప్ అని మేనిఫెస్ట్ చేస్తే అదే జరుగుతుంది.
మీరు ఒక మంచి జాబ్ కోసం మేనిఫెస్ట్ చేస్తే అదే వస్తుంది. సో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో ఈ పీరియడ్లో, ఈ డిసెంబర్ 31 లోపు అది తప్పకుండా జరుగుతుంది. సో మెనీ ఆఫ్ యూ ఆర్ మేనిఫెస్టింగ్ అబౌట్ యువర్ పాస్ట్ పర్సన్. ఈ పాస్ట్ పర్సన్ ఎలా అయినా ఉండనివ్వండి, కానీ మీరు ఆ పర్సన్ కోసమే మేనిఫెస్ట్ చేస్తున్నారు ఎక్కువ. 70% ఆఫ్ ద కలెక్టివ్. ఓకే, సో అసలు డిసెంబర్లో ఏం జరగబోతుంది అనే దానికి చూస్తే ఇది చాలా ఒక డిఫరెంట్ ఎనర్జీస్ రిసీవ్ అవుతున్నాయి నాకు ఇక్కడ. ఏంటంటే మీ పర్సన్ మీకు సడన్లీ కాల్ చేస్తారు. ఈ కాల్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్లో ఆ చేంజ్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఏదో ఒక సిచ్యువేషన్ వదిలేస్తున్నారు. ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ రిగార్డింగ్ రిలేషన్షిప్. సో ఆ సిచ్యువేషన్ వదిలి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. సో మీరిద్దరూ మాట్లాడుకోవట్లేదు ప్రజెంట్ అయితే, చాలా సైలెంట్ ఉన్నారు ఇద్దరు కూడా. బట్ ఇద్దరికి ఏమి గ్రడ్జ్ అనేది లేదు, కానీ సైలెంట్ ఉన్నారు. సో ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయాలి ఆర్ కాల్ చేయాలని చూస్తున్నారు, కానీ దే ఫీల్ సమ్వాట్ డిస్టర్బ్డ్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు తన చుట్టూ, వాళ్ళ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఏం ప్రాబ్లం అవ్వదు, మెసేజ్ ఆర్ కాల్ చేసి మాట్లాడతారు వాళ్ళు అప్పుడు, ఇలా చెప్తున్నారు మీ పర్సన్కి. బట్ ఈ పర్సన్ ఎందుకో కొంచెం దే ఆర్ ఫీలింగ్ స్కేరీ. సో ఎందుకు అసలు భయపడుతున్నారు అంటే మీ పర్సన్ సడన్లీ అగైన్ దే వాక్డ్ అవే, సడన్లీ దే బికేమ్ సైలెంట్. సో అది మీకు ఒకవేళ మీకు కోపం వచ్చిందేమో, మళ్ళీ ఒకవేళ గెట్ అవుట్ అంటారో, లేదా మళ్ళీ మీ పర్సన్ని బ్లాక్ చేస్తారో, అలాంటిది ఏదో అనుకొని ఈ పర్సన్ మీతో మాట్లాడటానికి భయపడుతున్నారు. బట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు మెసేజ్ మీరే చేస్తే తనకి చాలా ఈజీగా ఉంటుంది రిప్లై ఇవ్వడానికి. సో దానికోసం కూడా వెయిట్ చేస్తున్నారు. బట్ సూన్ దే విల్ మెసేజ్ యూ. ఓకే, సో ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య, ఈ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది. బై ద ఎండ్ ఆఫ్ దిస్ డిసెంబర్ మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే, ఈ 2025 మీకు ఒక చాలా అన్లక్కీ ఇయర్, ఒక సాడ్ ఇయర్. అసలు మీకు ఈ ఇయర్లో ఏది జరగలేదు, ఏది మంచి జరగలేదు. ఇయర్ అంటేనే నాకు కొంచెం భయంగా గడిచిపోయింది మొత్తం. అంటే ప్రతి మంత్లో మీరు ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది ఫేస్ చేస్తూ వచ్చారు ఈ ఇయర్ 2025. సో మీరేంటంటే ఏమనుకుంటారంటే, ఓకే ఈ డిసెంబర్ అయిపోతే నెక్స్ట్ ఇయర్లోకి ఎంటర్ అవుతాం, చాలా హ్యాపీగా ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ మేబీ అని మీరు ప్రే చేస్తుండొచ్చు గాడ్ని, ఆర్ మేనిఫెస్ట్ చేస్తుండొచ్చు. కానీ 2025ని మీరు మర్చిపోరు. అలాంటి గుడ్ న్యూస్ అనేది వినబడుతుంది ఇన్ దిస్ మంత్. ఈ మంత్ ఎండింగ్ లోపు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు. ఓకే, ఆ రిటర్న్ ఎలా ఉంటుంది అని అంటే, ఒక క్లీన్ స్లేట్, దే ఆర్ వైపింగ్ దేర్ స్లేట్ అనమాట. అంటే తన మెమరీస్ ఏవైతే రిలేటెడ్ టు దేర్ పాస్ట్ ఉన్నాయో ఆ మెమరీస్ అన్నీ కూడా డిలీట్ చేసేస్తున్నారు. మేబీ దే చీటెడ్, సంబడి చీటెడ్ దిస్ పర్సన్. మీరిచ్చే లవ్ అండ్ ఎఫెక్షన్ ఎవరు ఇవ్వటం లేదు మీ పర్సన్ లైఫ్లో. బట్ నౌ దే రియలైజ్డ్ యు ఆర్ ద వన్. ఓకే, సో ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు ఆర్ కాల్ చేస్తారు, డైరెక్ట్గా మాట్లాడాలని కూడా ఉంది ఈ పర్సన్కి, మిమ్మల్ని చూడాలి అని ఉంది, మీతో ఎక్కువసేపు మాట్లాడాలని ఉంది, కాల్ ఆర్ చాటింగ్ ఆర్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. ఓకే, ఈ పర్సన్ ఏదో ఒక వంక పెట్టుకుని మిమ్మల్ని చూడటానికి కూడా రావచ్చు సడన్లీ. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ పర్సన్ ఫీలింగ్. మీ పర్సన్ విష్ ఏంటంటే ఇదే, మిమ్మల్ని చూడాలి ఏదో ఒక రకంగా. అండ్ జనరల్గా ఈ పర్సన్ ఎక్కువ మాట్లాడరు, తక్కువ మాట్లాడే పర్సన్ ఈ పర్సన్, ఎక్కువ వర్క్ చేసే పర్సన్, హార్డ్ వర్కింగ్ పర్సన్, బట్ వెరీ గుడ్ లుకింగ్ పర్సన్. మీరిద్దరు కూడా చాలా గుడ్ లుకింగ్ అండ్ చార్మింగ్. ఓకే, అండ్
ఓకే. సో అసలు 2025 ఎండింగ్ డిసెంబర్ మంత్లో అసలు ఏం జరగబోతుంది మీ ఇద్దరి మధ్య అంటే ఐ టు ఐ కాంటాక్ట్ అనేది ఉంటుంది. అంటే ఫేస్ టు ఫేస్ మీరిద్దరు మీట్ అవుతారు. ఇద్దరు కలిసి ట్రావెల్ చేసే ఛాన్స్ కనబడుతుంది. అండ్ మూవీస్కి, ఫంక్షన్స్కి ఇద్దరు కలిసి అటెండ్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ మధ్య ఉన్న రిలేషన్ సీక్రెట్గా ఉంచమని చెప్తారు, రిక్వెస్ట్ చేస్తారు. ఎవరికి తెలియనివ్వద్దు అని రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే మేబీ మీ ఫ్యామిలీ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ కనుక తెలిస్తే మళ్ళీ ఇంకేదో ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది. సో ఇది సీక్రెట్ రిలేషన్లా ఉంచుదాం అని ప్లాన్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్, ఏప్రిల్ ఆ టైంకి మీ ఇద్దరి మధ్య కమిట్మెంట్ అనేది ఆర్ సీక్రెట్ మ్యారేజ్ అనేది కూడా జరిగే ఛాన్స్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. అండ్ చేంజ్ ఆఫ్ అడ్రస్ కూడా కనిపిస్తుంది. ఈ పర్సన్ తన కంఫర్ట్ జోన్ వదిలి బయటికి రావడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఓకే. సో ఇది చాలా టఫ్ డెసిషన్. మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీని ఎప్పుడు వదిలి ఉండలేదు. చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్, ఒక ట్రెడిషనల్ పర్సన్ మీ పర్సన్. బట్ అయినా మీకోసం ఈ స్టెప్ తీసుకుంటున్నారనమాట. ఇక్కడ ఇద్దరిలో ఎవరో ఒకరు మ్యారీడ్ కూడా కనిపిస్తుంది నాకు. బట్ దిస్ పాయింట్ రెజొనేట్స్ టు ఓన్లీ ఫ్యూ పీపుల్. ఇద్దరిలో ఒకరు మ్యారీడ్ ఉన్నారు, లేదా బోత్ ఆర్ అన్మ్యారీడ్ ఆర్ బోత్ ఆర్ ఆల్రెడీ మ్యారీడ్. ఓకే. సో ఇలాంటిది ఏదో జరగబోతుంది. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఈ పర్సన్ మీకు ఆ న్యూస్ అనేది చెప్తారు. మీరు ఎప్పటి నుంచో ఈ న్యూస్ వినడం కోసం మీ పర్సన్ మీకు కమిట్ అవుతారా లేదా అని చాలా డౌట్ఫుల్గా ఉన్నారు మీరు. ఎందుకంటే మీ పర్సన్ సడన్లీ సైలెంట్ అయిపోతూ ఉంటారు. అండ్ సడన్లీ మిమ్మల్ని బ్లాక్ చేయడం, లేదా తన నెంబర్ చేంజ్ చేసుకోవడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. బట్ మీ ఇద్దరి మధ్య చాలా ఫైట్స్ అనేవి జరిగాయి, ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయి ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఓకే. బట్ మీరే కంట్రోల్లో ఉండిపోతారు ఎప్పుడు, అండ్ మీ పర్సన్ సైలెంట్ అయిపోతారు. ఓకే. మీ పర్సన్ తన పాస్ట్ని వదిలేయాలని డిసైడ్ అయ్యారు. తన పాస్ట్ ఎప్పుడైతే తన లైఫ్లో ఎంటర్ అయ్యారో సమ్ స్పెసిఫిక్ పర్సన్, మీ పర్సన్కి పీస్ ఆఫ్ మైండ్ అనేది లేకుండా పోయింది. బట్ ఆ విషయం ఎప్పుడు మీతో చెప్పరు. బట్ సడన్లీ ఇప్పుడు చెప్పొచ్చు మీకు. ఓకే. సో మీరు ఎన్నోసార్లు అడిగారు తన పాస్ట్ ఏంటి, అసలు ఎందుకు తన సాడ్నెస్లో ఉంటున్నారు, ఇవన్నీ కూడా మీరు అడిగే ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఎప్పుడు ఎవరి దగ్గర తన పర్సనల్ విషయాలు చెప్పుకోరు. ఓకే. సో బట్ నా ఇప్పుడు చెప్తారు. మీరిద్దరూ కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయడం కూడా చూస్తారు. మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. అండ్ బట్ ఇప్పటి వరకు మీరు ఎప్పుడూ కలిసి టైం స్పెండ్ చేయలేదు. ఓకే. బట్ ఇక్కడ ఏం జరగబోతుంది విదిన్ 3 months అంటే బై ద ఎండ్ ఆఫ్ ఏప్రిల్ మీరిద్దరూ యాజ్ ఏ కపుల్ ఉంటారు. బట్ అందరికీ తెలియదు ఆ విషయం. అందుకే ఇక్కడ నాకు సీక్రెట్ మ్యారేజ్ అనేది కనిపిస్తుంది ఎక్కువ. సమ్ గిఫ్ట్ ఏదో మీకు పంపిస్తారు, లైక్ ఫ్లవర్స్, చాక్లెట్స్ ఆర్ ఎనీ సెంటిమెంటల్ గిఫ్ట్ మీ పర్సన్ మీకు పంపిస్తారు. ఓకే. సో మీరు మీ పర్సన్ మళ్ళీ కమ్యూనికేట్ చేసినప్పుడు మీరు కొంచెం లైట్గా మాట్లాడాలి. లైటర్ మెసేజెస్ అంటే ఎలా అంటే డీప్ మెసేజెస్ మాట్లాడకూడదు. ఈ పర్సన్ ఆల్రెడీ ఒక హార్ట్ బ్రోకెన్ పర్సన్. సో మీరు తను మాట్లాడింది వినండి, తను చెప్పేది అర్థం చేసుకోండి, కానీ ఇన్ రిటర్న్ మీరు ఏది అడగద్దు. అండ్ మీకోసం కూడా మీరు అన్ని విషయాలు ఓపెన్గా చెప్పకండి.
ఎందుకంటే మీ ఫీలింగ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, మీ లవ్ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో మీరు కొంచెం చేంజ్ అవ్వాలి, ఇక్కడ చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది మీ పర్సన్ కోసం. మీ పర్సన్ లవ్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్. మీ పర్సన్ ఎలా మాట్లాడతారంటే మీతో జనరల్గా మీరైతే మీ పర్సన్ ఇష్టపడుతున్నప్పుడు మీ ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేస్తారు త్రూ మెసేజెస్ ఆర్ కాల్స్. కానీ మీ పర్సన్ అలా ఉండదు. మీ పర్సన్ డైరెక్ట్గా మిమ్మల్ని ఎప్పుడైతే మీట్ అవుతారో అప్పుడు ఈ పర్సన్ మీకు తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. తను ఎక్కువ మెసేజెస్ చేయడం కానీ కాల్స్ చేయడం కానీ ఇలా గంటలు గంటలు మాట్లాడుకోవడం అలాంటిది ఏమీ తనకి అలవాట్లేదు మీ పర్సన్కి. సమ్ చైల్డ్హుడ్ ట్రామా కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో ఆ ట్రామా నుంచి కొంచెం ఇంకా ఇప్పుడిప్పుడే బయటకు వస్తారు. ఎప్పుడైతే మీకు కమిట్ అవుతారో మీదొక ఫాదర్లీ ఆర్ మదర్లీ టైప్ ఎఫెక్షన్ కూడా చూపిస్తారు. సో ఎప్పుడైతే మీతో కలుస్తారో ది ఐ టు ఐ కాంటాక్ట్ ఎప్పుడైతే జరుగుతుందో మీ ఇద్దరి మధ్య, ఈ పర్సన్ హీలింగ్ అనేది ఆ రోజే స్టార్ట్ అవుతుంది. ఈ పర్సన్కి మీ పైన ఉన్న ఇంప్రెషన్ ఎలాంటిది అని అంటే మిమ్మల్ని ఒక డివైన్ ఎనర్జీలో చూస్తున్నారు, ఒక గాడ్ ఆర్ గాడెస్ టైప్లో చూస్తున్నారు మిమ్మల్ని. ఎందుకు అలా చూస్తున్నారు అని అంటే మీరు మీ పిక్స్ చూసినా మిమ్మల్ని బయట ఫేస్ టు ఫేస్ ఎప్పుడైనా మాట్లాడినా తనకి చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది. అదేంటో మీ పర్సన్కే అర్థం కాదు. బట్ మీ పర్సన్ లైఫ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నా ఆర్ ఈవెన్ దో దే ఆర్ ఇన్ ఏ కమిటెడ్ రిలేషన్, అలాంటి హ్యాపీనెస్ ఎప్పుడూ తను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఓకే, సో అది మీ పర్సన్కి మీ దగ్గర నచ్చే విషయం. మీరు అన్ని విషయాలు ఆర్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. అండ్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ పాస్ట్ లైఫ్. ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ ఎనర్జీ మీ ఇద్దరి మధ్య ఉన్నది. ఓకే, సో మీరు ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో ఇదంతా కూడా మీరు ప్రాక్టికల్గా తెలుసుకుంటారు. ఓకే, సో దిస్ పాస్ట్ లైఫ్ ఎనర్జీ మీకు చాలా సపోర్టింగ్గా ఉంటుందన్నమాట. బట్ మీ పర్సన్ ఎందుకు ఇప్పటి వరకు దూరంగా ఉన్నారు ఆర్ అదర్ పర్సన్కి అసలు ఎందుకు కమిట్ అయ్యారు అనే డౌట్స్ కూడా వస్తాయి మీకు. ఎందుకు అలా జరిగింది అని అంటే తను కర్మ ఫేస్ చేయాలి, తప్పదు. ఓకే, ఇక్కడ రీడింగ్లో బోత్ ఆర్ మ్యారీడ్ ఆర్ డివోర్స్డ్ అలాంటిది ఏదో కనిపిస్తుంది. ఓకే, బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే తన లైఫ్లో ఆప్షన్స్ ఉన్నా అవన్నీ వదిలేస్తున్నారు. తన సోషల్ మీడియా అకౌంట్స్ క్లోజ్ చేస్తున్నారు. బట్ ఈ పర్సన్ నిన్నటి వరకు తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే నిన్న కూడా ఫుల్ మూన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి, కనెక్ట్ అయ్యాయి. ఇక్కడ నిన్నటి ఎనర్జీస్ తీసుకుంటే ఈ పర్సన్ ఎలా ఉన్నారంటే మిమ్మల్ని ఇంకొకరిలో చూసుకోవడానికి ట్రై చేశారు. అంటే మేబీ మీలాంటి పర్సన్ ఇంకెక్కడైనా దొరకవచ్చు, ఇంకెవరైనా కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అయిన తర్వాత తన పాస్ట్ని మర్చిపోవచ్చు, ఇలా అని ప్లాన్ చేసుకున్నారు. బట్ ఈ పర్సన్ వల్ల అవ్వడం లేదు. ఈ పర్సన్ సైలెన్స్లో ఉన్నా కూడా మీకే కనెక్ట్ అయి ఉంటారు. ఇది చాలా రేర్ ఎనర్జీ. ఇది జస్ట్ ట్విన్ ఫ్లేమ్స్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. మీరిద్దరు సెపరేషన్లో ఉన్నా ఇద్దరి మధ్య లవ్ అనేది ఉంటుంది, ఆ కనెక్షన్ అనేది ఉంటుంది. సోల్ టై, సోల్ కాంట్రాక్ట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో మీరు చేయాల్సింది సింపుల్ ఏంటంటే హ్యావ్ పేషెన్స్. మీరు ఎప్పుడైతే ఓపికతో ఉంటారో మీరిద్దరూ చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. మీరు మీ పర్సన్కి హీలింగ్ ఎనర్జీస్ సెండ్ చేయండి అండ్ మీ పర్సన్ ఆ హీలింగ్ని కూడా రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ సబ్కాన్షియస్ అనేది ఉంటుంది మనకి. అంటే ఈ సోల్, ఇద్దరు సోల్స్ ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఇక్కడ. ఇది నో డౌట్ ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, ఒక ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారు మీరు ఇద్దరూ కూడా. ఓకే, మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో అప్పుడు ఈ రీడింగ్ మీకు గుర్తొస్తుంది. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీకు గుర్తొస్తాయి. ఇఫ్ కలెక్టివ్ ఈజ్ వాచింగ్ దిస్, హూ ఈజ్ వాచింగ్ దిస్ వీడియో,
మీకు మీ పర్సన్తో రీయూనియన్ అయినప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా గుర్తొస్తాయి. ఇక్కడ మీ పర్సన్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మిమ్మల్ని అవుటింగ్కి పిలుస్తారు, ఆర్ ఎనీ ట్రావెల్ ప్లాన్స్ కూడా వేసి పిలుస్తారు. ఈ పర్సన్ మేబీ మీ ఇంటికి దగ్గరలో ఉండడానికి వచ్చేయచ్చు, ఏదైనా హౌస్ రెంట్కి తీసుకొని రావడం అలాంటివి ఏమైనా జరగచ్చు. అండ్ లేదా మీ ఇద్దరి కోసం ఒక హౌస్ అనేది కూడా తీసుకోవచ్చు. ఓకే, సో అలాంటి ఎనర్జీస్ కూడా ఉన్నాయి. చేంజ్ ఆఫ్ అడ్రస్ కనిపిస్తుంది ఇక్కడ. డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నవాళ్ళు, ఈ పర్సన్ కూడా డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు కూడా మీ వైపు ట్రావెల్ చేసి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో 2025 అసలు మాకేం తెచ్చింది, మాకేం హ్యాపీనెస్ ఇచ్చింది అనే ఉద్దేశంలో ఉన్నారు అందరూ కూడా, మీరు ఈ వీడియో చూసేవాళ్ళు. బట్ 2025 మీకు ద హ్యాపీయెస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్ అనేటట్టు ఉంటుంది ఈ మంత్. ఓకే, సో అంత హ్యాపీనెస్ని తీసుకొస్తుంది. ఓకే, సో మేనిఫెస్ట్ చేసేటప్పుడు చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు మీరు. బట్ విషెస్ అనేవి కూడా వైజ్గా చేసుకోండి. బట్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఒక న్యూ పర్సన్ ఎంటర్ అవ్వబోతున్నారు విత్ ఎన్ ఆఫర్. ఇది కూడా ఒక కమిట్మెంట్ ఆఫరే. దట్ న్యూ పర్సన్ ఈజ్ అ వెరీ రిచ్ పర్సన్, బట్ ఇది జస్ట్ ఒక ఆఫర్ లాగానే ఉండిపోతుంది, మీరు యాక్సెప్ట్ చేయరు కొంతమంది. బట్ కొంతమంది ఎవరైతే సింగిల్ ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, బై నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే మీరిద్దరూ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళబోతున్నారు. ఓకే, సో ఇంకొక పాయింట్ ఏంటి రిగార్డింగ్ దిస్ ఫైనాన్షియల్ కండిషన్. మీరు ఎలా ఫీల్ అవుతారంటే రిగార్డింగ్ మీ ఫైనాన్షియల్ కండిషన్, అక్కడ మీకు ఏదో ఒక ఆపర్చునిటీ ఏదో ఉంటుంది. కానీ అది ఎలా ఉంటుందంటే, సపోజ్ మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఏదో ఒక రూమ్ బుక్ చేసుకున్నారనుకోండి, ఒక టేబుల్ బుక్ చేసుకున్నారనుకోండి, మీ ఎదురుగుండానే మీరు బుక్ చేసుకున్న తర్వాతే ఆ టేబుల్ ఇంకెవరికో ఇచ్చేస్తారు. మీరు అడగచ్చు, ఇప్పుడు నేను బుక్ చేసుకున్న తర్వాత వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు అని మీరు అడుగుతారు. కానీ అక్కడ ఏం రిప్లై రాదు. బట్ అంతకంటే మంచి టేబుల్ మీకు ఇస్తారు వాళ్ళు. సో అలానే ఉంటుంది. మీరు ఒక ప్రాపర్టీ కొందాం అనుకున్నారనుకోండి, ఆ ప్రాపర్టీ ఇంకెవరికో సేల్ చేసాం మీరేమీ చెప్పలేదని అనొచ్చు వాళ్ళు. కానీ అంతకంటే మంచి ప్రాపర్టీ మీకు దొరకవచ్చు. సో అలాంటి ఎనర్జీస్ కూడా ఉన్నాయి. రిగార్డింగ్ ఫైనాన్సెస్ మీకు అలా జరుగుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ మీకు ఎవరో ఇవ్వచ్చు. ఇఫ్ యు ఆర్ ఇన్ అ బిజినెస్ ఆర్ జాబ్ విషయంలో కూడా అలానే జరగవచ్చు. సో జాబ్ విషయంలో కూడా అంతే. మీరు ఏదో ఒక జాబ్, అది మీకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత కూడా సడన్లీ మళ్ళీ మిమ్మల్ని కాల్ చేసి చెప్పచ్చు, ఆ జాబ్ ఇప్పుడు ఇవ్వడం కుదరదు అనో, లేదా ఇంకేదైనా రీజన్ చెప్పి ఆ జాబ్ రిజెక్ట్ చేయొచ్చు మీరు. సో అంతకంటే బెటర్ జాబ్ మళ్ళీ మీకు రావచ్చు. సో అలా ఉంటుంది ఈ పీరియడ్ అంతా. ఎలా చూసినా హ్యాపీనెస్సే కనిపిస్తుంది అన్ని విషయాల్లో కూడా. మీకు ఎక్కడైనా మనీ స్టక్ అయి ఉంటే ఆ మనీ కూడా రాబోతుంది. అండ్ రిలేషన్షిప్స్ అనేవి ప్యాచప్ అవుతాయి. అండ్ హెల్త్ విషయానికి వస్తే వైటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నారు ఇక్కడ కలెక్టివ్లో. ఈ వైటమిన్ డి ట్యాబ్లెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, కావాలంటే అవి వేసుకోండి. డాక్టర్ అడ్వైస్ తీసుకున్న తర్వాత మీరు విటమిన్స్ ఇవి ఏమన్నా కూడా ఏ డెఫిషియన్సీ ఉందో అది చూసి వాడండి. ఇక్కడ జనరల్గా డి వైటమిన్ డెఫిషియన్సీ కనిపిస్తుంది. ఓకే, సో హెల్త్ ప్రాబ్లం ఏమున్నా కూడా మీరు వెంటనే చెకప్ చేయించుకొని వెంటనే ట్రీట్మెంట్ అనేది చేసుకున్నట్టయితే మీరు ఆ ప్రాబ్లం నుంచి కూడా బాధపడతారు. అండ్ వన్ మోర్ థింగ్,
ఇక్కడ మీరు లుక్స్ కూడా చేంజ్ చేసుకుంటారు మీరు, లైక్ హెయిర్ కట్స్ ఆర్ హెయిర్ కలర్స్, హెయిర్ స్టైల్స్, ఇలా కూడా చేంజెస్ కనపడుతున్నాయి. మీ లుక్స్ వైజ్ కూడా చాలా అట్రాక్టివ్గా తయారవుతారు మీరు. ఓకే, మీ డ్రెస్సింగ్ సెన్స్ ఇదంతా కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ మీ పర్సన్కి మీ డ్రెస్సింగ్ సెన్స్ అంటే చాలా ఇష్టం. మీ ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ అది చాలా ఇష్టం మీ పర్సన్కి. ఓకే, మీ వే ఆఫ్ టాకింగ్ అండ్ మీరు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్లా ఉంటారు అన్ని విషయాల్లో కూడా. అదంతా మీ పర్సన్కి ఇష్టం. రీసెంట్ పాస్ట్లో ఎప్పుడో ఒకసారి మీ పర్సన్ మీకు ఈ విషయం చెప్పే ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అసలు మీ పర్సన్ అంటే, దే విల్ కాల్ యూ. ఒక కాల్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి, మీరు ఎక్స్పెక్ట్ చేయని టైమింగ్లో వస్తుంది ఆ కాల్ కూడా. అండ్ ఆ కాల్ మిస్ అయిపోతుంది అండ్ అగైన్ మీరు కాల్ బ్యాక్ చేస్తారు. అక్కడ నుంచి కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఈ పర్సన్ తను హీల్ అవ్వాలి అని అంటే మిమ్మల్ని ఫస్ట్ మీట్ అవ్వాలి, ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడాలి. అప్పుడే తన ఒక న్యూ బిగినింగ్ అనేది చూస్తారు. విత్ ఏస్ ఆఫ్ వాండ్స్ ఇది ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్, బ్రాండ్ న్యూ రిలేషన్షిప్లా అనిపిస్తుంది మీకు. ద సేమ్ రిలేషన్షిప్ అయినా ఇది అనే డౌట్ వస్తుంది మీకు. అంత బాగుంటుంది ఈ పీరియడ్ అంతా కూడా. మీకు హ్యాపీనెస్ అనేది ఇస్తుంది అన్ని విషయాల్లో. ఓకే, సక్సెస్ అనేది చూస్తారు అన్ని విషయాల్లో. ఓకే, అండ్ కమింగ్ టు 2026 బ్రేస్లెట్, ఇక్కడ చాలామంది చాలా డౌట్స్లో ఉన్నారు. బ్రేస్లెట్ అందరికీ సూట్ అవుతుందా గార్నెట్ అని. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సూట్ అవుతుంది తప్పకుండా. గార్నెట్ బ్రేస్లెట్కి పెద్దగా నియమాలు అనేవి ఉంటాయా అని కూడా అడుగుతున్నారు. కానీ నియమాలు అనేవి కూడా ఏమి ఉండవు దానికి. ఓకే, సో సడన్లీ ఇక్కడ క్రాకర్స్ అనేవి పేల్చుతున్నారు. ఓకే, నేను హ్యాపీ న్యూస్ అనేసరికి వాళ్ళు ఎవరో క్రాకర్స్ పేల్చుతున్నారు. సో అదొక సైన్ ఫ్రమ్ ద యూనివర్స్. ఓకే, సో మీరు గార్నెట్ బ్రేస్లెట్ విషయానికి వస్తే దాంట్లో మీరు పాటించవలసిన నియమాలు అలాంటివి ఏమీ ఉండవండి. జస్ట్ అది క్రిస్టల్స్ కాబట్టి మీరు వాటిని ప్రతి ఫుల్ మూన్కి చార్జ్ చేసుకోవాలి. అండ్ దానికి వాటర్ ఎప్పుడైనా టచ్ అయితే పర్వాలేదు, కానీ మిగతా ఆయిల్స్, సోప్స్ అలాంటివి ఏం కూడా వాటికి టచ్ అవ్వకూడదు. అండ్ కింద పడితే పగిలిపోతాయి అవి. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇంతే ఉంటాయి. ఇంకా వేరే నియమాలు అడుగుతున్నారు. నియమాలు అనేవి ఏమి ఉండవు. నియమాలు జనరల్గా రుద్రాక్షలకు ఉంటాయి. జెమ్ స్టోన్స్కి వీటికి పెద్దగా నియమాలు ఏమి ఉండవు. జెమ్ స్టోన్స్కి, క్రిస్టల్స్కి. ఓకే, సో 2026 బ్రేస్లెట్ అండ్ ఫైర్ హార్స్ పెయింటింగ్ కావాలనుకున్న వాళ్ళు నాకు ఆర్డర్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ 9948424222. అండ్ ఫైర్ హార్స్ ఎందుకు ఇస్తున్నాను, ఆ పెయింటింగ్ ఎందుకు మీకు సజెస్ట్ చేస్తున్నానంటే, నెక్స్ట్ ఇయర్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఫైర్ హార్స్. ఇయర్ ఆఫ్ ఫైర్ హార్స్ అన్నప్పుడు ఫైర్ హార్స్ని మీరు ఆ పెయింటింగ్ని ఇంట్లో కనుక పెట్టుకున్నట్టయితే మీరు లక్ని అట్రాక్ట్ చేస్తారు, మనీ అట్రాక్ట్ చేస్తారు, క్లయింట్స్, కస్టమర్స్, హెల్త్, వెల్త్, ప్రాస్పారిటీని అట్రాక్ట్ చేస్తారు. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవ్వాలి అన్న కూడా ఇది కొంచెం మీకు హెల్ప్ చేస్తుంది. బట్ నెగిటివ్ ఎనర్జీ రిమూవల్కి జనరల్గా మీరు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసుకోవాలంటే పిరమిడ్స్ అనేవి యూజ్ చేయాలి. అండ్ ఇన్సెన్స్ స్టిక్స్ వెలిగించాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇంట్లో. అండ్ ఇల్లు చాలా క్లీన్గా పెట్టుకోండి. అండ్ డీక్లటర్ చేసుకోండి. చాలామంది మనీ స్టక్ అయిపోయింది ఎక్కడో ఒక చోట, ఎవరి దగ్గర ఏవేవో కథలు చెప్పి మీ దగ్గర మనీ తీసుకున్న తర్వాత వాళ్ళు సిమ్ కార్డ్ చేంజ్ చేసుకోవడం లేదా మీకు కనపడకుండా పోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు కూడా అనుకోకుండా మీకు మనీ ఇచ్చేయాలి వాళ్ళు తీసుకొచ్చి అంటే ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగించండి.
ఏంటంటే ఫస్ట్ మీ హౌస్ క్లీన్గా ఉంచుకోండి. అండ్ ఈ క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇలాంటివి వేసుకోండి. మీరు ఒక పాజిటివిటీని పెంచుకోవాలన్నమాట. పాజిటివ్ ఎనర్జీని, మీ ఆరాని ప్రాపర్గా ఉంచుకోవాలి. ఓకే, సో ఇది అబండెన్స్ రిలేటెడ్ అండ్ దిస్ క్రిస్టల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీ పర్సన్ విషయానికి అండ్ మీ పర్సన్ హెల్త్ విషయంలో చూస్తే, మీ పర్సన్ ఏదో ఒక సబ్స్టెన్స్ తీసుకుంటున్నారు. లైక్ అది మేబీ ఒక హెల్త్ డ్రింక్ అనుకొని మీ పర్సన్ యూజ్ చేస్తున్నారో, లేదా బాడీ బిల్డింగ్ ఆర్ బ్యూటీ టిప్ అనుకొని అది యూజ్ చేస్తున్నారో తెలియదు. బట్ అది మీ పర్సన్ హెల్త్ని చాలా స్పాయిల్ చేస్తుంది. లైక్ అదొక డే బై డే మీ పర్సన్ హెల్త్ని పాడు చేస్తుందన్నమాట. సో అది ఒకవేళ మీ పర్సన్కి మీకు కనుక ఎప్పుడైతే రీయూనియన్ అవుతుందో, ఆర్ మీ ఇద్దరి మధ్య ఆల్రెడీ కమ్యూనికేషన్ ఉందో, మీ పర్సన్ని ఒకసారి హెల్త్ చెకప్కి వెళ్ళమని చెప్పండి. ఎందుకంటే సంథింగ్ హిడెన్ హెల్త్ ఇష్యూ ఏదో ఉంది ఇక్కడ మీ పర్సన్కి. ఓకే, మీరు తనతో కాల్లో మాట్లాడినప్పుడు కానీ, లేదా డైరెక్ట్గా మీ పర్సన్ మీరు మీట్ అయినప్పుడు కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వాళ్ళ వాయిస్ కొంచెం చేంజ్ అయి ఉంటుంది. లైక్ ఆ సిక్ పర్సన్, ఇల్నెస్ ఏదో కనిపిస్తుంది ఆ వాయిస్లో. ఓకే, సో మీరు మీ పర్సన్ అవన్నీ కేర్ చేయరు, తనకున్న ప్రాబ్లమ్సే తనకి ఎప్పుడు మైండ్లో ఉంటాయి. సో మీరు కొంచెం అలాంటి అడ్వైజ్ ఇవ్వండి, డాక్టర్ చెకప్కి వెళ్ళమని. ఓకే, అండ్ సంథింగ్ రిలేటెడ్ టు దేర్ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఎక్కువ ఉన్నాయి మీ పర్సన్కి. అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి చాలా. కానీ అవన్నీ కూడా 1 by 1 సాల్వ్ చేసుకోవచ్చు అన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే అది ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఒక్కసారి క్లియర్ అయిపోవు ఎవరికి కూడా. సో మీ పర్సన్కి దాంట్లో అయితే కొంచెం అవేర్నెస్ అనేది ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, సంబడి చీటెడ్ యువర్ పర్సన్, బ్రూటల్లీ చీటెడ్ అనమాట. సో అందుకే ఈ పర్సన్కి కొన్ని రోజులు, కొన్ని మంత్స్ అవ్వనివ్వండి, లేదా కొన్ని ఇయర్స్ అవ్వనివ్వండి, రిలేషన్షిప్స్ పైన నమ్మకం అనేది ఉండదు. బట్ అంత నమ్మకం లేకపోయినా కూడా మీతో కనెక్ట్ అవుతారు. అంటే అంత వాల్యూ ఉంటుంది మీకు ఇక ముందు. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పలేదో, చేంజ్ ఆఫ్ అడ్రస్ అనేది కనిపిస్తుంది. మీ పర్సన్ తన కంఫర్ట్ జోన్ వదిలి బయటకు వస్తారు మీకు దగ్గర అవడానికి. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఏరియాస్లో చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. మీ పర్సన్ అండ్ మీరు మీట్ అయిన తర్వాత, రీయూనియన్ అయిన తర్వాత మీ లైఫ్ అనేది కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. ఓకే, మీ పర్సన్ లైఫ్లో ఒక అబండెన్స్ అనేది చూస్తారు మీ పర్సన్. మీరు ఎప్పుడైతే మీ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవుతారో అబండెన్స్ అనేది చూస్తారు అన్ని విషయాల్లో మీ పర్సన్. బట్ ఇక్కడ ఏంటంటే మీ దగ్గర నుంచి ఇంకేది ఎక్స్పెక్ట్ చేయరు. మేబీ ఇప్పటి వరకు మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసే ఉండొచ్చు, కానీ ఇక ముందు అలాంటివి ఏవి ఉండవు. ఇప్పటి వరకు చైల్డిష్గా బిహేవ్ చేసి ఉండొచ్చు మీతో, బట్ ఇక ముందు ఒక మెచ్యూర్డ్ పర్సన్, ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ స్టైల్లో ఉంటుంది తన లైఫ్ స్టైల్ మొత్తం. అండ్ తన బిహేవియర్ కూడా అలానే ఉంటుంది. ఓకే, బిహేవియర్ అంటే ఒక వెల్ మెచ్యూర్డ్ పర్సన్లా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ హియర్ కొంతమంది న్యూ పర్సన్ యాక్సెప్ట్ చేయబోతున్నారు. అండ్ దట్ టు ఎవరైతే న్యూ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు ఇక్కడ రీడింగ్ ప్రకారం మ్యారీడ్ పర్సన్, మేబీ మీరు డివోర్స్డ్ ఆర్ సింగిల్ పేరెంట్. సో మీరు ఇంకొక న్యూ పర్సన్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేస్తారనమాట. దట్ పర్సన్ ఈజ్ అ గుడ్ పర్సన్, కానీ అదొక చాలా డిఫికల్ట్ డెసిషన్. ఓకే,
ఆల్రెడీ ఫ్యామిలీ ఉండగా ఇంకొక న్యూ పర్సన్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి అంటే ఆ, చాలా అది ఒక డిఫరెంట్ ఎనర్జీ, ఒక కరేజ్ అనేది కావాలి. సో అలాంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. ఇది కూడా ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్న పర్సన్ ఎవరో ఇలాంటి డెసిషన్ తీసుకుంటారు. ఓకే, అండ్ బట్ ఆ న్యూ పర్సన్ కూడా ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉంటారు. చాలా గుడ్ లుకింగ్ పర్సన్. ఈ పర్సన్కి మీ మధ్య జరిగిన ఆర్ మీరిద్దరూ కలిసి స్పెండ్ చేసిన టైం ఆర్ మీరిద్దరూ ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు మీరు ఏమేమి మాట్లాడుకున్నారు, ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్ అనేవి ఉన్నాయి ఇంకా మీ పర్సన్ మైండ్లో. ఈ పర్సన్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ మెమరీస్ అనేవి పోలేదు. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో మీరు ఒక మ్యాజిక్ అనమాట. ఓకే, మీరు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఇలాంటి మెసేజెస్ కూడా పంపిస్తూ ఉండేవారు. ఆర్ ఏం చేస్తున్నావు ఇలా జనరల్గా వచ్చే మెసేజెసే మీ పర్సన్కి ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తున్నాయి. అంటే రిలేషన్షిప్ స్టార్టింగ్లో అసలు మీరు ఏమని మెసేజ్ చేసేవారు, ఇవన్నీ కూడా గుర్తొస్తుంటే నిజంగా మీరు తన లైఫ్లోకి మళ్ళీ రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఓకే, ఈ పర్సన్ చాలా సైలెంట్ ఉన్నారు బట్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఈ పర్సన్ చాలా సైలెంట్ ఉన్నారు కానీ టూ సోల్స్ కనెక్షన్లోనే ఉన్నాయి. టూ సోల్స్ మాట్లాడుకుంటూనే ఉన్నాయి. టెలిపతిక్ మెసేజెస్ కూడా సెండ్ చేసుకుంటున్నారు మీరిద్దరు కూడా. మోస్ట్లీ నైట్ టైం ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరు ఏది డీపీ పెట్టినా అదంతా ఆ పిక్స్ అన్నీ కూడా మీ పర్సన్ సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ప్రొఫైల్ పిక్స్ ఆర్ సోషల్ మీడియాలో ఎక్కడైనా మీరు పిక్స్ కానీ వీడియోస్ కానీ షేర్ చేస్తే అవన్నీ కూడా మీ పర్సన్ సేవ్ చేసుకుని తను ఎప్పుడైనా మిమ్మల్ని బాగా మిస్ అయినప్పుడు చూస్తూ ఉంటారు అండ్ ఎవ్రీ నైట్ చూస్తూ ఉంటారు. ఓకే, టూ మచ్ నాస్టాలజియా కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ మీ రిలేషన్లో ఒకవేళ మీరు వాకవే చేసినా మీ పర్సనే బ్లేమ్ చేసుకుంటున్నారు, తనని తానే బ్లేమ్ చేసుకుంటున్నారు. తన బిహేవియర్ బాగాలేక మీరు వాకవే చేశారని అనుకుంటున్నారు. అండ్ ఇఫ్ దే వాక్డ్ అవే మళ్ళీ తననే బ్లేమ్ చేసుకుంటున్నారు. ఓకే, టోటల్గా ఇక్కడ తను రియలైజ్ అయ్యారు తను చేసింది ఒక మిస్టేక్ అండ్ ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, ఈ కనెక్షన్ని మళ్ళీ మళ్ళీ సాబిటేజ్ చేయకూడదు అని. ఓకే, సో ఇది ఒక గ్రేట్ రియలైజేషన్ అనమాట. ఓకే, అందుకే రిలేషన్షిప్లో బ్రేక్ త్రూ అనేది చూడబోతున్నారు బై దిస్ ఎండ్ ఆఫ్ డిసెంబర్. ఓకే, సో ఆయన ఏమనుకుంటున్నారు అసలు ఈ పర్సన్ అంటే మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే చాలా హార్డ్ వర్క్ అనేది చేయాలి. అంటే అదొక పెద్ద ఇట్స్ అ బిగ్ టాస్క్ అనమాట మీ పర్సన్ దృష్టిలో. అంటే ఎందుకు అలా అనిపిస్తుందంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ సడన్లీ మీకు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది, మీరు యాక్సెప్ట్ చేయరు. ఓకే, సో అదే ఒక ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది కనబడుతుంది ఇక్కడ. కానీ అంత డీప్గా ఆలోచించరు. ఇక విత్ గ్రేట్ కరేజ్ మీ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్తో మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఆల్రెడీ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిన వాళ్ళు కూడా సడన్లీ సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోయారు అంటే ఏంటంటే తనకి మళ్ళీ నాస్టాలజియా. ఈ నాస్టాలజియా ఒకటే కాదు, తన పాస్ట్ మళ్ళీ మళ్ళీ తన మైండ్లో ఆ మెమరీస్ అనేవి ఇంకా ఉండిపోతున్నాయి మీ పర్సన్కి. సో అలా ఈ పర్సన్కి మీ వైపు రాకుండా ఆపేస్తున్నది ఎవరు అని అంటే తన పాస్ట్ మెమరీస్ అండ్ పాస్ట్ స్ట్రగల్స్. ఓకే, సో అయినా ఇవన్నీ కూడా మర్చిపోవడానికే ఈ పర్సన్ ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. బ్రాండ్ న్యూ బిగినింగ్, బ్రాండ్ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు మీతో. ఓకే, అండ్ ఈ రిలేషన్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య, ఈ రిలేషన్ కోసం మేబీ మీ ఫ్యామిలీ మెంబర్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరికో కూడా తెలుసు. ఓకే,
అండ్ ఒకవేళ మీరిద్దరూ అన్మ్యారీడ్ అయితే మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకుని ఆ మ్యారీడ్ లైఫ్ని మీరు విజువలైజ్ చేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయిన ఎనర్జీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఆ ఎనర్జీస్ మీరు ఏదైతే విజువలైజ్ చేసుకున్నారో అదంతా కూడా మేనిఫెస్టేషన్గా చేంజ్ అయ్యి ఇప్పుడు రియాలిటీలోకి రాబోతుంది. యూనివర్స్ మీ మేనిఫెస్టేషన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ తన పాస్ట్ని వదిలి మీ దగ్గరికి వస్తున్నారు అని అంటే ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్, అది డివైన్ ఇంటర్వెన్షన్ వల్లనే ఈ పర్సన్ మళ్ళీ మీకు మెసేజ్ చేయబోతున్నారు. ఆర్ మిమ్మల్ని మళ్ళీ ప్రపోజ్ చేయాలి, ఆర్ మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని డిసైడ్ అయ్యి వస్తున్నారు అని అంటే ఇక్కడ ఇదంతా డివైన్ ఇంటర్వెన్షనే. ఓకే, సో మేబీ యు ఆర్ ప్రేయింగ్ గాడ్ ఆర్ ఇన్ ద పాస్ట్ మీరు మేనిఫెస్ట్ చేసి ఉండొచ్చు. ఓకే, అండ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షనే కాదు, ఒక డివైన్ కనెక్షన్ అని కూడా రీడింగ్ మనకి చెప్తుంది. ఇక్కడ ఈ ఎనర్జీస్ చాలా పవర్ఫుల్ ఎనర్జీస్, చాలా సేక్రెడ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, ఇది ఒక సేక్రెడ్ రిలేషన్షిప్గా చేంజ్ అవ్వబోతుంది ఇన్ ద ఫ్యూచర్. ఓకే, వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ మీ పర్సన్ని ఒక నెగిటివ్ పీరియడ్లోకి తీసుకెళ్ళిపోతుంది, తన పాస్ట్. సో అదంతా ఈ పర్సన్కి ఇష్టం లేదు. ఇప్పుడు తన లైఫ్ తను హ్యాపీగా లీడ్ చేయాలి అనుకుంటున్నారు. మీరే తనకి ఇన్స్పిరేషన్ అనమాట. మిమ్మల్ని చూసే ఇన్స్పైర్ అవుతున్నారు. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అవి బయటికి కనపడనీయరు, చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకు అంటే మీకు ఎక్స్పెక్టేషన్స్ తక్కువ, డిజైర్స్ తక్కువ. ఓకే, సో అలా మీలా ఉండడానికే మీతో కనెక్ట్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. ఇది చాలా రేర్ కనెక్షన్ మీ ఇద్దరిది. ఇక్కడ మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ కూడా అనుకుంటారు, మీ కపుల్ని చూసి మీ ఇద్దరు ఒకే చోట ఎక్కడికైనా ఫంక్షన్స్కి అటెండ్ అయినా, ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా మిమ్మల్ని చూసి అందరూ ఇన్స్పైర్ అవుతూ ఉంటారంట. ఎలా అంటే ఒక హ్యాపీ కపుల్ అంటే అలా ఉండాలి, ఒక మ్యారీడ్ రిలేషన్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎలా ఉందో అలా ఉండాలి, మీ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఇదంతా చాలా అందరికీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఓకే, అండ్ సోషల్ మీడియాలో మీరిద్దరూ మీ పిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ పిక్స్ చూసి చాలామంది జెలస్ ఫీల్ అవుతారు. బట్ కొంతమంది మీరే ఒక ఇన్స్పైరింగ్ కపుల్గా ఫీల్ అవుతారు. ఓకే, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మేబీ స్టార్టింగ్లో యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఇది ఒక సీక్రెట్ రిలేషన్గా ఉంచబోతున్నారు మీరు. మీ పర్సన్కి ఉన్న ఇక్కడ ఫియర్ ఏంటి అని అంటే, ఇన్ కేస్ మీ ఇంట్లో తెలిసినా, వాళ్ళ ఇంట్లో తెలిసినా ఈ రిలేషన్షిప్ మళ్ళీ బ్రేక్ అవుతుందేమో, ఆర్ సంథింగ్ ఏదో ఒకటి జరిగి మళ్ళీ మీరు సపరేట్ అయిపోతారేమో అన్న ఫియర్ అనేది కూడా ఉంది. సో మీకు ముందే చెప్పేస్తారు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియనివ్వద్దు, టైం వచ్చినప్పుడే మనం అందరికీ చెప్దాం, ఆఫీషియల్ చేద్దాం ఈ రిలేషన్ని అని కూడా మీ పర్సన్ రిక్వెస్ట్ చేస్తారు మిమ్మల్ని. ఎందుకంటే మీరు కొంచెం డేరింగ్ పర్సన్. సో అందరికీ అందరికీ చెప్పడానికి కూడా మీరు పెద్దగా ఫియర్ అనేది ఉండదు మీకు. కానీ మీ పర్సన్ అలా కాదు, అది టైం వచ్చినప్పుడే ఆ న్యూస్ అందరికీ చెప్దాం, మీ రిలేషన్ని ఆఫీషియల్ చేద్దాం అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. సో ఎనీహౌ ఇదొక డివైన్ ఇంటర్వెన్షనే కాదు, ఇక్కడ మీకు యాన్సిస్టర్స్ అండ్ ఏంజల్స్ అండ్ యూనివర్స్ వీళ్ళందరి సపోర్ట్ ఉంది ఇక్కడ. ఓకే, సో సక్సెస్ అనేది 100% వస్తుంది, దాంట్లో అయితే డౌట్ లేదు. ఓకే, అసలు మీ ఇద్దరి మధ్య సెపరేషన్ రావడానికి రీజన్ ఏంటి అనేది ఈ పర్సన్ చూస్తే, ఈ పర్సన్కి ఎవరో ఒక రాంగ్ అడ్వైజ్ ఇవ్వడం, ఆర్ మెయిన్ రీజన్ ఈజ్ థర్డ్ పార్టీ. దిస్ థర్డ్ పార్టీ కుడ్ బి స్పెసిఫిక్ పర్సన్ ఆర్ సిచ్యువేషన్ ఆర్ ఎమోషనలీ అటాచ్డ్ పర్సన్. బట్ థర్డ్ పార్టీ మీ పర్సన్ వదిలేస్తున్నారు, వాళ్ళంతటా వాళ్ళే వదిలేస్తున్నారు. సో నో ప్రాబ్లం, ఐ లైక్ ఇట్. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా టైం అనేది వేస్ట్ అయింది ఇక్కడ మీకు అండ్ మీ పర్సన్కి అని
చాలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ. ఓకే. అండ్ ఇక్కడ చాలా ఒక డిఫరెంట్ ఎనర్జీస్ అనేవి రిసీవ్ అవుతున్నాయి. ఏంటి అంటే మీ పర్సన్ తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిలో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఉంచారు. మిమ్మల్ని తన ఫ్యామిలీ మెంబర్గా చూస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్కి ఓల్డెన్ డేస్లో మీరే సపోర్టింగ్గా ఉంటారు మీరిద్దరు. ఇలాంటి కొన్ని ప్లాన్స్ కూడా వేసుకుంటున్నారు ఇక్కడ ఈ పర్సన్. ఓకే. ఈ పర్సన్ చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్, ఒక ట్రెడిషనల్ పర్సన్ అనమాట. ఓకే. అండ్ ఇక్కడ కామన్ థింగ్ ఏంటి మీ ఇద్దరికి అంటే, మీరు కూడా మీ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్, సేమ్ వే మీ పర్సన్ కూడా. ఓకే. బట్ ఇక్కడ మీరు ఒక అబండెంట్ పర్సన్, ఒక హై వైబ్రేషన్స్ వస్తున్నాయి ఇక్కడ. మీరు మీ ఎనర్జీస్ లైక్ ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ ఎనర్జీస్లో ఉన్నారు. బట్ ఈ పర్సన్ కొంచెం చాలా సాడ్నెస్లో తన లైఫ్ని స్పెండ్ చేస్తూ వస్తున్నారు. ఓకే. బట్ ఎప్పుడైతే మీరు మీ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవుతారో ఒక బ్రాండ్ న్యూ లైఫ్ అనేది చూస్తారు. మీ పర్సన్ బ్రాండ్ న్యూ సైకిల్ అనేది బిగిన్ అవుతుంది. ఓకే. కానీ ఇక్కడ ఈ థాట్స్, ఈ ప్లానింగ్ ఏదైతే ఉన్నాయో మీ రిలేషన్షిప్లో, ఇదంతా కూడా మీరు స్టార్ట్ చేయాలా, మీ పర్సన్ స్టార్ట్ చేయాలా అనేది మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు ఒకరి కోసం ఒకరు. అంటే మీ పర్సన్ మెసేజ్ చేస్తే మీరు రిప్లై ఇద్దామనో, మీరు మెసేజ్ చేస్తే మీ పర్సన్ రిప్లై ఇద్దామనో వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ కమ్యూనికేషన్ లైన్స్ అనేవి ఓపెన్ అవుతాయి త్వరలోనే ఓపెన్ అవుతాయి. అవి కమ్యూనికేషన్ లైన్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో మీ రిలేషన్షిప్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అయింది అని అర్థం అన్నమాట. ఓకే. బట్ ఇక్కడ ఇంకా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ మీ పర్సన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అంటే మేబీ కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే తనకు ఉన్నాయో తన లైఫ్లో, అవి తనంతట తానే సాల్వ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మీ పర్సన్ మీకు ఏమీ చెప్పరు, ఏమీ షేర్ చేయరు. మేబీ మీరు అనుకోవచ్చు కదా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ ఎలా అని. సో అందుకే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పరు, ఇంకా హైడ్ చేస్తున్నారు. దిస్ థర్డ్ పార్టీ ఇష్యూ కూడా మీ దగ్గర హైడ్ చేస్తారు మీ పర్సన్. ఇక్కడ కొంతమంది థర్డ్ పార్టీ ఇష్యూ హైడ్ చేస్తున్న వాళ్ళైతే, కొంతమంది కొన్ని ఫినాన్షియల్ ఇష్యూస్ హైడ్ చేస్తున్నారు. సో అలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. బట్ దే ఆర్ హైడింగ్ సంథింగ్. ఎందుకు హైడ్ చేస్తున్నారు, ఇంతకీ రీజన్ ఏంటి అని అంటే, మీ రిలేషన్ మళ్ళీ డిస్టర్బ్ అవ్వకూడదు. ఆన్ అండ్ ఆఫ్ ఇలా లైఫ్ అంతా ఇలానే ఉంటే ఇంకెప్పుడు మీరు హ్యాపీగా ఉండేది అనేది ఒక ఒపీనియన్ మీ పర్సన్కి. ఆ ఒపీనియన్ మంచిదే. తను తీసుకున్న ఆ డెసిషన్ ఏదైతే ఉందో, తన పాస్ట్ సిచ్యువేషన్ని వదిలి మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వాలి, మీకు కమిట్ అవ్వాలి అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేయాలి అనేది అదొక మంచిదే. కానీ చాలా ఫియర్స్ అనేవి ఉన్నాయి మీ పర్సన్కి. బట్ సేమ్ వే రెమినిసింగ్ కనిపిస్తుంది. మీ పిక్చర్స్, మీ చాట్ ఇదంతా చదువుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒక్కొక్కసారి మీరు గుర్తు రాగానే మీ పర్సన్కి ఎందుకో నవ్వు వస్తుంది. మేబీ మీరు మీ మధ్య జరిగిన పాస్ట్ జోక్స్ ఆర్ హ్యాపీ మూమెంట్స్ ఏవో గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి. అందుకే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయమని. ఎందుకంటే మీ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు కాబట్టి మీ పర్సన్ అలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్. మీతో మాట్లాడితే హ్యాపీగా ఉంటారు అని, మీరు వెంటనే నవ్విస్తారు మీ పర్సన్ని అని అదొక నమ్మకం వాళ్ళకి. అందుకే మీకు కమిట్ అవ్వమని కొంతమంది అడ్వైస్ కూడా ఇస్తున్నారు మీ పర్సన్కి. ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎవరిది సజెషన్స్ తీసుకోదలుచుకోలేదు. ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్ పాస్ట్లో ఒక ఫెయిల్యూర్ అనేది చూశారు, మేజర్ ఫెయిల్యూర్ అనమాట. అది తన లైఫ్లో ఫస్ట్ రిలేషన్ బ్రేక్ అయినప్పుడు జనరల్గా చాలామంది చాలా బాధపడతారు, ఆ డిప్రెషన్లో ఉండిపోతారు. ఈ పర్సన్ లైఫ్లో కూడా అదే జరిగింది. బట్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, ఈ పర్సన్కి వెనక మీరున్నారు. మీ పర్సన్కి సపోర్ట్ ఇవ్వడానికి,
మీ పర్సన్ హీల్ చేయడానికి మీరు ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో. మీరు వాకవే చేసినా కూడా మీ పర్సన్ కోసమే ఆలోచిస్తూ ఉంటారు. సేమ్ వే మీ పర్సన్ కూడా, ఈవెన్ దో వాళ్ళు మిమ్మల్ని గోస్ట్ చేసినా, మీ పర్సన్ గోస్ట్ చేసినా మిమ్మల్ని అసలు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అని చాలా బాధపడుతూ ఉంటారు. మళ్ళీ తనంతట తానే అన్బ్లాక్ చేస్తూ ఉంటారు మీ నెంబర్స్. ఓకే, తను ఏమైనా ఇన్స్టాలో ఆర్ సోషల్ మీడియా, ఎనీ సోషల్ మీడియాలో తను ఏమైనా కొత్త అకౌంట్స్, ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసినా ఇవన్నీ కూడా ఇక ముందు మీకు అన్నీ చెప్తారు. ఎందుకంటే మీకు ఇద్దరి మధ్య మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి రాకూడదు. సో తనకి కావాల్సింది అది. ఓకే, అండ్ ఇది నిజంగా ఒక గ్రేట్ ఎనర్జీ. తన పాస్ట్ని మర్చిపోయి మీ దగ్గరికి వస్తున్నారు అని అంటే ఇది నిజంగా డివైన్ ఇంటర్వెన్షన్ అనే తెలుస్తుంది ఇక్కడ. ఇది ఒక డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్ ఇవి మీవి. ఓకే, సో ఎక్స్టెండెడ్ రీడింగ్ అంటారు, లేదా కొంతమంది, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్లయింట్స్, దీనికే ఎక్స్టెండెడ్ రీడింగ్ ఇవ్వండి అంటారు కొంతమంది. లేదా కొంతమంది ఏమంటారంటే మీ వీడియో మొత్తం మా కోసమే చెప్పినట్టు ఉంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఆర్ అది నిజంగా మాకేనా అని కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎక్స్టెండెడ్ రీడింగ్ అంటే అది మీ పర్సనల్ రీడింగే అవుతుంది. దాంట్లో వేరే ఇంకా క్వశ్చన్స్ ఏమి రైజ్ చేయకూడదు. కాబట్టి ఈ రీడింగ్ మీకోసమేనా అని ఎలా తెలుస్తుంది అని అంటే ఇందులో ప్రతి పాయింట్ మీకు రెజొనేట్ అవుతుంది. సో రెజొనేట్ అయినవన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి ఆ పాయింట్స్ అన్నీ. అండ్ దీంట్లో ఒక్క పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు. రెజొనేట్ అవ్వకపోయినా కూడా ఫుల్ రీడింగ్ చూస్తున్నారు చాలామంది, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇక్కడ రెజొనేట్ అవ్వనప్పుడు కూడా చూస్తున్నారు, అది చాలా గ్రేట్ నిజంగా. కానీ రెజొనేట్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటున్నారు. ఓకే, సో అది నేను చెప్పేది. దీంట్లో పాయింట్స్ అన్నీ కనుక రెజొనేట్ అయితే అవి మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్లో దీనికి కన్క్లూజన్ ఏంటి అంటే నెక్స్ట్ 3 months ఆర్ ఫుల్ రీడింగ్ అంటే లైఫ్ టైం ఎనర్జీస్ అసలు ఎలా ఉంటాయి అనేది మీరు పర్సనల్ రీడింగ్లో తెలుసుకోవచ్చు. ఓకే, ఈ పర్సన్ ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ తను తీసుకోబోయే స్టెప్ ఏంటి, మీరిద్దరికీ ఈ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఇదంతా కూడా పర్సనల్ రీడింగ్లో వస్తుంది. ఓకే, బట్ కొన్ని ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే నేను ఇక్కడ ఓన్లీ 1 hour వీడియో అయినా కూడా జస్ట్ ఒక 40 minutes ఏమో నేను ఎనర్జీస్ పికప్ చేసుకోగలుగుతున్నాను. రిమైనింగ్ 20 minutes మీరు మిగతా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను నేను. ఓకే, సో ఫుల్ రీడింగ్ అనేది ఇక్కడ రాదు. అండ్ బలవంతంగా రీడింగ్లో ఫిట్ అయిపోవడానికి ట్రై చేయకండి. ఎందుకంటే చాలామంది అలా కూడా చేస్తూ ఉంటారు, ఈ రీడింగ్ నాదేనేమో, నా కోసమే చెప్పారేమో అని అనుకుంటూ ఉంటారు. బట్ అలా చేయొద్దు. ఇఫ్ ఇట్ రెజొనేట్స్ జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్, అంతే. సో నెక్స్ట్ ఏంటి అసలు ఈ సిగ్నిఫికెంట్ నెంబర్ ఏంటి అంటే రీడింగ్లో నెంబర్ 4 and 8. ఓకే, అండ్ 27 డేట్ కూడా సిగ్నిఫికెంట్ ఇక్కడ, డేట్ ఓన్లీ. 27, 13 అండ్ 16, 24 అండ్ 30 ఈ డేట్స్ కూడా సిగ్నిఫికెంట్ వస్తున్నాయి ఇక్కడ. ఓకే, అండ్ రాసుల విషయానికి వస్తే మేష, సింహ అండ్ ధనుష్ రాసులు కనిపిస్తున్నాయి. అండ్ వృషభ రాశి కనిపిస్తుంది. అండ్ అగైన్ లాట్ ఆఫ్ ఎమోషనల్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. అంటే కర్కాటక, వృశ్చిక, మీనరాశులు కనిపిస్తున్నాయి. అండ్ మకర, కుంభ అండ్ తులారాశులు కూడా కనిపిస్తున్నాయి. ఈ పర్సన్ మీతో చాలా మాట్లాడాలని అనుకుంటున్నారు. లాట్ ఆఫ్ టాకింగ్ అనేది కనపడుతుంది ఇక్కడ. ఓకే, ఆ లాట్ ఆఫ్ టాకింగ్
లాంగ్ కాన్వర్సేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ అంతా కూడా మీరు లాంగ్ కాన్వర్సేషన్స్ చేసుకుంటూ ఉంటారు. మీరిద్దరు కూడా ఎక్కువసేపు మాట్లాడుకుంటూ ఉంటారు, చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు మీరిద్దరూ కలిసి. ఓకే, ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ చేస్తారు. దాంట్లో ఈ కాన్వర్సేషన్సే ఇంపార్టెంట్. ఈ లాంగ్ కాన్వర్సేషన్స్లో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారు మీ పర్సన్. మీరు ఏం అడిగినా కూడా నో అనరు, అన్నీ చెప్తారు. మీకు ఏం డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు రిగార్డింగ్ దేర్ పాస్ట్. ఓకే, ఇప్పటి వరకు ఎలా ఉన్నారంటే మీ పర్సన్ తన పాస్ట్ కోసం మీరు అడిగితే తను మళ్ళీ సైలెంట్ అయిపోతూ ఉంటారు. అంటే తనకు చెప్పడం ఇష్టం లేదు ఇప్పటి వరకు. బట్ నా ఈ కమ్యూనికేషన్ లైన్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో తన పాస్ట్ కోసం తను చెప్తారు. తన పాస్ట్ అంటే ఈ సెపరేషన్లో అసలు ఏం జరిగింది, అండ్ తన పాస్ట్ రిలేషన్షిప్స్ ఎలా ఉండేవి, అండ్ హూ ఈజ్ థర్డ్ పార్టీ, తన రిలేషన్షిప్ ఎలా బ్రేక్ అయింది, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. మీకు మనసులో ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఇవే, మీ పర్సనే మీకు చెప్పాలి. అప్పుడే మీకు ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. మీరు మీ పర్సన్ ఇచ్చే ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలి అంటే మీ పర్సన్తో ఎక్కువ మాట్లాడాలి. అంటే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ తప్పకుండా ఇవ్వండి. హై పాయింట్స్ ఛానల్ని బూస్ట్ చేయడానికి అండ్ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయడానికి పనికొస్తాయి. ఇవి అబ్సల్యూట్లీ ఫ్రీ, మీకు ఛార్జెస్ పడవు. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా, న్యూ బోర్న్ బేబీ నేమ్స్ కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ 9948424222 ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో నా డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసుకోండి వీడియో కింద. సో హెల్త్ ప్రాబ్లమ్స్కి కూడా ఈ క్రిస్టల్స్ అనేవి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి ఇవి క్రిస్టల్స్ అనేవి. సో కావాలనుకున్న వాళ్ళు క్రిస్టల్స్ బుక్ చేసుకోవచ్చు. ఆర్ రుద్రాక్షలు, వాస్తు పిరమిడ్స్ ఇవన్నీ కూడా న్యూ ఇయర్ మీరు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్తో. ఓకే, వితౌట్ ఎనీ నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీతో న్యూ ఇయర్ని ఇన్వైట్ చేయకుండా పాజిటివ్ ఎనర్జీతో ఇన్వైట్ చేయాలి న్యూ ఇయర్ 2026ని. అంటే ఫస్ట్ మీరు డీక్లటర్ చేసుకోండి, అంటే నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసుకోండి, వేస్ట్ మెటీరియల్ తీసేయండి ఇంట్లో నుండి, అబండెన్స్ అనేది ఇన్వైట్ చేసుకోండి. ఓకే, అండ్ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ క్రిస్టల్స్ కనుక వేసుకోగలిగితే చాలా ఫాస్ట్ రిలీఫ్ అనేది వస్తుంది, ఫాస్ట్గా క్యూర్ అవుతారు. ఓకే, లైక్ థైరాయిడ్, డయాబెటీస్ అండ్ అదర్ స్టమక్ ఇష్యూస్, పీసీఓడి, పీసీఓఎస్. ఓకే, ఇలాంటి వాటికి కూడా ఈ క్రిస్టల్స్ అనేవి చాలా ఉపయోగంగా ఉంటాయి. మీకు అఫోర్డబుల్ ప్రైసెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఒరిజినల్ క్రిస్టల్స్ కావాలి అంటే తప్పకుండా మీరు నాకు కాంటాక్ట్ చేయండి. అండ్ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసుకోవాలి, వాస్తు దోషాలు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ పిరమిడ్స్ అనేవి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకే, సో ఈ పిరమిడ్స్ కావాలన్నా అదర్ ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ 9948424222కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. న్యూ బోర్న్ బేబీస్కి నేమ్స్ కావాలన్నా అకార్డింగ్ టు న్యూమరాలజీ అవి కూడా నేను చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది విత్ నేమ్ కరెక్షన్. ఓకే, మీరు కొన్ని నేమ్స్ సెలెక్ట్ చేసుకుని నాకు పంపిస్తే, మీ బేబీ డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే దానికి మ్యాచ్ అయ్యే, ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యే నేమ్ నెంబర్ పెట్టి ఆ నేమ్ మీకు సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు ఈ సర్వీస్ని కూడా యూటిలైజ్ చేసుకోండి.
సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. మీరు కామెంట్ సెక్షన్లో 444 విత్ 999 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ని.